ఈరోజైతే మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నిన్న తీసుకున్న 3 క్వశ్చన్స్లో ఇది ఒక క్వశ్చన్. 1 + e⁻xy x divided by y dx plus e⁻x divided by 5 into 1 minus x by y into dy equal to 0. దీనైతే సాల్వ్ చేద్దాం. ఇది వచ్చేసి దీంట్లో కూడా మనకు సింపుల్గా ఒకటే, మనకు స్టార్టింగ్ ఏముంటుందంటే x ఈక్వల్ టు vy అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి v రావడం కోసం v ఈక్వల్ టు అప్పుడు x డివైడెడ్ బై y అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని డెరివేట్ చేస్తే సింపుల్గా మనం ఏం లేదు, ఉన్న వాటినే డెరివేట్ చేసుకుంటూ పోతుంటాం అనమాట. అంటే ఇప్పుడు దీన్ని డెరివేట్ చేస్తే ఏమొస్తుంది అంటే v ప్లస్ y dv బై dy వస్తుంది. అంటే దీన్ని డెరివేట్ చేసాం అనుకో, ఒక్క నిమిషం. ఓకే, దీన్ని డెరివేట్ చేసినాం అనుకో మనకి ఏమొస్తుంది, v ప్లస్ y. ఓకే, ఎట్లా వస్తుంది, ఇక్కడ x ఉంది. ఓకే ఇదైతే నార్మల్ ఫార్ములానే, అంత పెద్ద ఆలోచించడానికి ఏం లేదు. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఇప్పుడు తీసుకున్నవన్నీ తీసుకున్నట్టే నెక్స్ట్ వెళ్ళి సీదా వాటిలో సబ్స్టిట్యూట్ చేద్దాం, అయిపోతుంది. ఒక్కొక్క దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సింపుల్గా అయిపోతుంది మనకి. అండ్ ఇప్పుడు ఫస్ట్ 1 + e⁻x ఎక్కడ x డివైడెడ్ బై y అనిపిస్తుందో ఆ ప్లేస్లో మనం v అయితే రాసేసుకుందాం, సింపుల్ అయిపోతుంది అప్పుడు ఆన్సర్. లేకపోతే ల్యాగ్ ఉంటుంది అంతా రాయడం, అంతా ఒక ల్యాగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, 1 + e⁻v dx. ఫస్ట్ d/dxని ఒక దగ్గర తెచ్చుకున్నాక రాద్దాం, ఈజీ అవుతుంది అప్పుడు. ఓకే ఫస్ట్ ఇక్కడ dy ఇక్కడ dx ఉన్నాయి కదా, వీటిని ఒక దగ్గర రాసుకున్నాం అనుకో. ఫస్ట్ దీన్ని అంతా అటు పంపించేద్దాం. అంటే 1 + e⁻x డివైడెడ్ బై y dx ఈక్వల్ టు అటు పంపిస్తే ఇది ఏమవుతుంది, -e⁻x డివైడెడ్ బై y 1 - x by y dy అవుతుంది. ఓకే, మొత్తానికి 0 కదా. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే dyని ఇటు తీసుకొద్దాం, అప్పుడు ఏమవుతుంది, ఓకే dx/dyని ఇటు తీసుకొచ్చేసి అండ్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది డివైడ్కి అవుతుంది. ఓకే, దేంతో డివైడ్ అవుతుంది, e⁻x డివైడెడ్ బై y 1 - x by y డివైడెడ్ బై ఇది 1 + e⁻x డివైడెడ్ బై y. ఓకే, జస్ట్ డివిజన్ అంతే, ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏవైతే x డివైడెడ్ బై y ఉందా ఆ ప్లేస్లో మనం సింపుల్గా v రాసేసుకోవాలి. అండ్ d/dx ఉన్న ప్లేస్లో v ప్లస్ y dy రాసుకోవాలి. అంటే ఓకే రైట్, ఇప్పుడు మనం ఈ ప్లేస్లోనేమో v ప్లస్ y dv బై dy ఈక్వల్ టు ఇక్కడ e⁻v 1 - v డివైడెడ్ బై 1 + e⁻v. ఓకే సింపుల్, ఏవైతే రాసినామో అవే ప్లేస్లో రాసినాం ఇప్పుడు కూడా అంతే. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఓకే మనకి ఇక్కడ మైనస్ ఉంది కదా. ఓకే ఇది కూడా సింపుల్గా తీసేసేయచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ని కామన్ తీసినాం అనుకో, అప్పుడు అది ఏమవుతుంది, e⁻v 1 డివైడెడ్ బై 1 + e⁻v. ఓకే, అటు ఇటు మారితే అంతకు మించి తేడా ఏమి ఉండదు, నెగిటివ్ సింబల్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ vని కూడా అటు సైడ్ తీసుకొచ్చేసేద్దాం. అంటే y dv బై dy ఈక్వల్ టు ఈ vని ఇటు తీసుకొస్తే e⁻v v - 1 డివైడెడ్ బై 1 + e⁻v -2. ఓకే,
ఇప్పుడు దీన్ని డినామినేటర్ తోటి మల్టిప్లై చేసి పైన తీసుకెళ్ళిపోదాం. అంటే జస్ట్ పైన తీసుకెళ్దాం అంతే. అంటే ఇట్లా మల్టిప్లై చేసి దీంతో రాస్తాం సింపుల్గా. వై డివి బై డివై ఈక్వల్ టు ఈ పవర్ వి మైనస్ 1 ఉంది కదా. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయడం అంటే మైనస్ వి 1 ప్లస్ ఈ పవర్ వి డివైడెడ్ బై ఇందాక ఇది ఏముందో అదే ఉంటుంది. అంటే 1 ప్లస్ ఈ పవర్ వి అంటే దీని లోపల ఉంది కదా. సో అది మల్టిప్లై చేద్దాం దానికి. అంటే ఇక్కడ ఏమవుతుంది, వై డివి బై డివై ఈక్వల్ టు ఈ పవర్ వి ఇట్లా రాసుకోవద్దు, ఫస్ట్ వి రాసుకొని ఈ పవర్ వి రాసుకుందాం. వి ఈ పవర్ వి అట్లా రాసుకున్నా ఏం కాదు, కానీ చూడండి అయితే ఇట్లా రాస్తారు. మైనస్ ఈ పవర్ వి, ఇక్కడ కూడా మైనస్ వి, ఇది మల్టిప్లై చేయండి, ఇది నెక్స్ట్ ఇది మైనస్ వి ఈ పవర్ వి డివైడెడ్ బై 1 ప్లస్ ఈ పవర్ వి. అండ్ ఇక్కడ మనకి ఏమేమి పోతున్నాయి, జస్ట్ రెండే ఉంటాయి ఆడ. ఏంటంటే ఒకటి ఇది పోతుంది, ఒకటి ఇది పోతుంది. ఎందుకంటే ఇది పాజిటివ్ వి ఈ పవర్ వి, ఇది నెగిటివ్ ఈ పవర్ వి ఈ పవర్ వి. ఓకే, ఇప్పుడు ఆ రెండు పోయినాయి. ఇప్పుడు మైనస్ ఈ పవర్ వి మైనస్ వి అనే దాంట్లో మైనస్ కామన్ తీద్దాం. ఓకే, మైనస్ కామన్ తీస్తే మనకి వై డివి బై డివై ఈక్వల్ టు, దాంట్లో మైనస్ కామన్ తీస్తే మైనస్ ఈ పవర్ వి ప్లస్ వి డివైడెడ్ బై 1 ప్లస్ ఈ పవర్ వి. అర్థమైందా? సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని అంటే మళ్ళీ దీన్ని ఇక్కడ రాస్తా, మళ్ళీ అక్కడ నుంచి చేసుకుంటుద్దాం. ఇక్కడ మనకి ఉంది వై డివి బై డివై ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ వి ప్లస్ వి డివైడెడ్ బై 1 ప్లస్ ఈ పవర్ వి. ఇదంతా రబ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం అర్థమవుతుందంటే మనకి ఈ నెగిటివ్ సింబల్ ఉంది కదా, ఈ డివిని ఇటు తీసుకొద్దాం. అప్పుడు డివై బై వై ఈక్వల్ టు ఆ నెగిటివ్ సింబల్ వల్ల మనకి ఇదంతా ఏమవుతుంది, 1 ప్లస్ ఈ పవర్ వి డివైడెడ్ బై ఈ పవర్ వి ప్లస్ వి డివి. అర్థమైందా? జస్ట్ ఆ నెగిటివ్ సింబల్ వల్ల కిందది పైనది కిందకి వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా డినామినేటర్లో ఉండేది న్యూమినేటర్లోకి వచ్చింది, డివై బై వై. ఎందుకు అట్లా అంటే ఇటు తీసుకొచ్చేసినాం, మళ్ళీ అటు తీసుకెళ్ళినాం. ఇది ఇక్కడే ఉంది, ఇది ఇటు వచ్చింది, అట్లా మొత్తం అటు మార్చేసినాం అంతే, అంతకుమించి ఏం లేదు. సింపుల్గా గుర్తెట్టేసుకోవాలంటే ఏం లేదు, మైనస్ ఉన్న ప్లేస్లో కిందది పైనది కిందకి రాసేసి అటు సైడ్ ఉన్నదాన్ని ఇటు సైడ్ మల్టిప్లై చేస్తే అయిపోతుంది అంతే. ఇప్పుడు మనకు వచ్చేసిందా, ఇక్కడ దాకా వచ్చిందంటే మనకి ఇంటిగ్రేట్ చేయాలని అర్థం, ఇంతకు మించి అక్కడికి వెళ్ళదు. సో ఇంటిగ్రేట్ చేయి అన్నట్టుగా అనిపిస్తుంది అది. సో అదంతా అడుగుతుంటే మనం ఎందుకు చేయొద్దు, సో ఇంటిగ్రేట్ చేద్దాం దాన్ని. 1 డివైడెడ్ బై వై డివై ఈక్వల్ టు 1 ప్లస్ ఈ పవర్ వి ప్లస్ వి డివి. ఎట్లొచ్చింది ఇది, ఎట్లొచ్చిందంటే సింపుల్గా డివైని కొంచెం పక్కకి జరిపితే 1 ఉంటుంది అక్కడ, 1 డివైడెడ్ బై డివై. ఓకే అంతే. ఇప్పుడు మనం ఎప్పుడు గుర్తెట్టుకున్నట్టే దీని ఫార్ములా సింపుల్. ఏంటంటే దాని ఫార్ములా ఏంటంటే లాగ్. ఓకే, ఇక్కడ నుంచి రాస్తున్నాం. ఓకే, లాగ్ వై. ఓకే, లాగ్ వై నెక్స్ట్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ ఓకే మనం ఇక్కడ మైనస్ ఉందంటే ఇక్కడ మైనస్ ఉండాలి కదా. సో ఇది మైనస్, ఇది కూడా మైనస్. అండ్ నెక్స్ట్ ఇది, దీంట్లో కూడా సింపుల్ ఏం లేదు. ఇక్కడ ఉన్న మనకి ఏదైతే దీనికి అంత ఒక ఫార్ములా రాస్తే ఇక్కడ ఇంకా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అర్థమైందా? జస్ట్ అంతే. అండ్ ఇదేంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, దాన్నే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాం అంతే.
ఓకే, రెండు సేమ్ ఉన్నాయి. ఇది f(x) ఇక్కడ సేమ్ అట్లే రాయండి. ఇది ప్లస్ log c మర్చిపోద్దు ఎప్పుడు. log c ఎప్పుడు మర్చిపోద్దు, log c కాన్స్టెంట్లు మర్చిపోద్దు. కాన్స్టెంట్లో మర్చిపోతే లాస్ట్ ఆన్సర్ దొబ్బుతుంది. సో log c అనేది గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్లేసెస్లో ఉత్తి c అని రాయాలి, కొన్ని ప్లేసెస్లో log c అని రాయాలి. అంత ఆగమాగం ఉంటే ఏం కాదు, ఎట్లా రాసినా ఒకటే. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వల్ టు మనం ఇక్కడ లాగ్ లోపల e⁻v+v అని రాసుకున్నాం కదా. అండ్ ఇది ఒక ఫార్ములా ఉంటుంది, log a మైనస్ log b. ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఇది మైనస్ ఉంది, దీన్ని ఇటు రాసినా ఇది మైనసే. అంటే దాని ఫార్ములా మారదు, అది మారుతుంది, దాని ప్లేస్ మారుతుంది కానీ దాని ఫార్ములా మారలే. సో ఇది ఏమవుతుంది, అదేం కాదు, సింపుల్గా పాజిటివ్ది ఫస్ట్ న్యూమరేటర్కి పోతుంది, నెగిటివ్ది డినామినేటర్ అవుతుంది. అంటే ఇక్కడ రాస్తా log a మైనస్ ఈ ఫార్ములా log a మైనస్ log b ఏమవుతుంది, log a/b అవుతుంది. సో ఇట్లే రాస్తాం మనం కూడా ఇప్పుడు, కానీ ఇక్కడ నెగిటివ్ ఉంది, సో ఇది సెకండ్ రాసుకోవాలి, ఇది పాజిటివ్ ఉంది, ఇది ఫస్ట్ రాసుకోవాలి. అంటే log c/y అర్థమైందా, ఇట్లా సింపుల్. అండ్ log e⁻v+v అండ్ ఈ లాగ్ పోతే c/y అనేది వస్తుంది. అంటే ఇది రాసుకుందాం ఫస్ట్. అందులో ఏముంది, మనకి ఇన్నక్కడి నుంచి అనుకుంటున్నాం v అయితే బయటకు రావాలి. v అంటే ఏంటి, v అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది, x/y = v అని మనం అనుకున్నాం. అదే కూడా ఇక్కడ రాసిద్దాం. అంటే e⁻x/y ప్లస్ x/y = c/y. సింపుల్. ఇక్కడ y క్యాన్సల్ చేసేద్దాం. ఓకే, సింపుల్ అని అనుకోవచ్చు మీరు. అట్లా క్యాన్సల్ కాదు, అది ఏం చేయాలంటే ఈ వైని కామన్ తీసి ముందు రాయాలి. అంటే ఇక్కడ y కామన్ తీసి ఏమవుతుంది, y × e⁻xy ప్లస్ x = c. అంతే ఆన్సర్. కామన్ తీసుడు ఒకటే, దాన్ని ఇటు తీసుకురాని అవసరం లే. ఓకే, అంతే.